అదితి నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? ఈ వెన్నెల్లో వెనీలా ఐస్ క్రీమ్ తింటున్నావు. నీకు కూడా కావాలా భయ్యా? ఇంకో వెనీలా. అలాగే సార్. నాకు వెనిలా వద్దు, స్ట్రాబెర్రీ కావాలి. అదేంటి వెన్నెలా వెనీలా కాంబినేషన్ బాగుంటుంది కదా. నాకు ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అయినా నీకు కూడా వెనిలా ఇష్టం ఉండదు కదా. ఎలా తింటున్నావు? అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చింది. అప్పుడు ఇష్టం లేనిది ఇప్పుడు ఎలా నచ్చింది? అప్పుడు అహల్య లేదు కాబట్టి నాకు వెనీలా నచ్చలేదు. ఇప్పుడు అహల్య వచ్చింది, వెనీలా నచ్చింది. ఏంటో వెనిల్లాకి అహల్యాకి ఉన్న కనెక్షన్. అది కాశ్మీర్ కనెక్షన్. కాశ్మీర్లో ఒక పండు వెన్నెల రాత్రి చల్లగా చందమామున్నాడు, వెచ్చగా మంచు కురుస్తుంది. ఆ రాత్రేనా? కాదు, ఇది ఇంకో రాత్రి. బెడ్ మీద నిద్రపట్టక అర్ధరాత్రి నేను అలా బయటకు వచ్చాను. అదే టైంలో అహల్య కూడా బయటకు వచ్చింది. అప్పుడు నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు అహల్య? తను మల్లెపూల రంగు చీర, నువ్వు మంచు కలర్ షర్ట్, అంతేనా? ఇది ఆ నైటు. ఈ నైటు ఇంకో కలర్ కాస్ట్యూమ్ వేసుకున్నావు. ఏంటిది చెప్పండి, గుర్తుందా మీకు? ఏ కలర్? ఏదో ఒకటి వేసుకుని తగలడ్డారులే. తర్వాత ఏం జరిగింది? ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. దారంతా తను నేను మాత్రమే ఉన్నాం. అలా చెయ్యి పట్టుకొని మేమిద్దరం నడుస్తూ ఉన్నాం. ఇద్దరం ఒక రెస్టారెంట్కి వెళ్ళి తను వెనీలా, నేను స్ట్రాబెర్రీ ఆర్డర్ చేసాం. అంత చలిలో అదే అర్ధరాత్రి ఐస్ క్రీమా? మీరు మనుషులా రాక్షసులా? ప్రేమికులు. ఎదురెదురుగా కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాం. అలా ఎంతసేపు చూసుకుంటారు? ఐస్ క్రీమ్ వచ్చే వరకు. కానీ నాకు వెనీలా, తనకి స్ట్రాబెర్రీ మార్చిచ్చాడు. నేను తననే చూస్తూ వెనీలా తింటూ ఉంటే తను స్ట్రాబెర్రీ తినలేకపోయింది. ఏమండి, మీ స్ట్రాబెర్రీ నాకొచ్చింది, నా వెనిలా మీకొచ్చింది. పర్వాలేదు, ఇది బాగుంది. ఇద్దరం కలిసి తిందాం. అప్పుడే నా ఫ్లేవర్ మారిపోయింది.
నా ఫేట్ కూడా మారిపోయింది. ఆ తర్వాత జరిగింది ఇంకా రొమాంటిక్. అయ్యో అయ్యోయ్యో, మీ స్పూన్ పడిపోయింది. పర్వాలేదు, మీ స్పూన్ ఉందిగా. Stop it! ఐస్ క్రీమ్ తిన్నారుగా, ఇంకింటికి బయలుదేరుదామా? అప్పుడేనా? మేము చాలా ప్లాన్ చేసుకున్నాం. ఏం ప్లాన్ చేశారు? నైట్ మొత్తం చాలా ప్లేసులు తిరగాలనుకుంటున్నాం. మేము ఇంతవరకు రావడమే ఎక్కువ. అదితి వస్తుంది అనుకోలేదు. మళ్ళీ ఇప్పుడు నైట్ అంతా తిరిగితే అదితి ఫీల్ అవుతుంది. వద్దండి, ఇంటికి వెళ్ళిపోదాం. అదితిని అవాయిడ్ చేసి అహల్యని సిటీ మొత్తం తిప్పడం కష్టం, కానీ ఎలాగైనా తిప్పాలి. ఎలా? అదేంటి అదితి, నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే నీకోసం అయితే ఇంటికి వెళ్దామంటావు? నా కోసమా? నైట్ టైం బైక్ మీద సిటీ అంతా తిరగాలి, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, చార్మినార్ చూడాలని నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు కదా, గుర్తులేదా? గౌతమ్ని నేనెప్పుడు అలా అడిగాను? ఇప్పుడు గుర్తులేదంటే అహల్య ముందు పరువు పోతుంది. ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. మరి ఇప్పుడు తిరుగుదాం, పద వెళ్దాం. మనిద్దరం వెళ్ళడానికి మధ్యలో అహల్య ఎందుకు? తనని ఇంటికి పంపించేద్దాం. ఇదేంటి, నేను అహల్యని తీసుకెళ్దాం అనుకుంటే తనని అవాయిడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఆటో! ఎక్కండి. నేను కాదు, తనని. ఏం చూస్తున్నావు? వెళ్ళు. ఆ పిల్ల కాదు, నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను. ఎంత ధైర్యంరా నీకు? ఆగు! ఏ ఆగు! చూసావు కదా, ఈ టైంలో అహల్యని పంపడం కరెక్ట్ కాదు. 2 బండ్లు ఉన్నాయి కదా, ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం.